హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నిన్న ఆఫీస్ నుండి లాగౌట్ అయిపోయి ఫాస్ట్గా బస్ ఎక్కేసి హాస్టల్కి వెళ్ళిపోయి పడుకున్న నా ఫ్రెండ్ని లేపి మరి అఖిల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఎందుకు అంటే వీడియో తీసుకోవడానికి. దట్టు నాకు అఖిల్ క్రష్ కాబట్టి సో నేను మంత్లీ వన్స్ లేదా వీక్లీ వన్స్ ట్వైస్ అలా వెళ్తూనే ఉంటాను. నేను మా హాస్టల్ నుండి అఖిల్ వాళ్ళ ఇంటికి 15 to 20 minutes మాత్రమే వాకబుల్ డిస్టెన్స్. దట్టు నిన్నే స్పెషల్గా ఎందుకు వెళ్ళామంటే మేముండే ఏరియాలో మాకు ఏం దొరకవు. అట్లీస్ట్ షాంపూ ప్యాకెట్ కూడా దొరకదు. సో అటు సైడే వెళ్ళాలి. నిన్న వెన్స్డే కాబట్టి మార్కెట్ టైప్లో అలా ఉంటుంది, కావాల్సినవి తీసుకోవచ్చు అని చెప్పేసి. దట్టు వీడియో కూడా తీసుకోవడానికి కూడా ఉంటుందని చెప్పి నిన్న ఇది రోడ్ నెంబర్ 45 స్ట్రైట్ కనిపిస్తున్న ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రైట్ సైడ్ ఉండే ఇల్లే అఖిల్ వాళ్ళ ఇల్లు. సో నేను రూట్ చూపిస్తాను. సో ఇదే రోడ్లో స్ట్రైట్ వెళ్ళాలి. సో ఇక్కడ హెచ్ఎంటీవీ మెయిన్ ఆఫీస్ ఉంటుంది. ఈ రోడ్ నెంబర్ వచ్చేసి 52. సో హెచ్ఎంటీవీ మెయిన్ ఆఫీసు ఇక్కడే. నేను వర్క్ చేసేది కూడా హెచ్ఎంటీవీలోనే, బట్ నేను వర్క్ చేసే డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి మాది నానక్రం కూడా. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఇంట్లో నాగపంచమి సీరియల్ షూట్ చేసేవారు. విలేజ్ లొకేషన్స్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో చేసేవారంట. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక ఇల్లు. ఆ ఇంట్లో ఎప్పుడు నిత్యం అన్నదానం లాగా నిత్యం షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. ఇలాగే ముందుకు వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్లో కనిపించే గ్రీన్ కలర్ గోడతో కనిపించే బిల్డింగు ఒకప్పుడు చిరంజీవి గారి పార్టీ ఆఫీస్ అంటుంది. సో ఇలానే మనం స్ట్రైట్ వెళ్తే లాస్ట్ కార్నర్లో కనిపించే ఇల్లు అఖిల్ వాళ్ళ ఇల్లు. సో మేము కరెక్ట్గా వెళ్ళాము. డోర్ తీశారు సెక్యూరిటీ. కారు అఖిల్ కారే అది. నేను చాలాసార్లు యూట్యూబ్ షార్ట్స్లో కూడా చూశాను. సో ఆ కారు నెంబర్ కూడా. సో బయటకు వచ్చింది. మేము అడిగితే అది అఖిల్ కారే కదా అని అడిగితే అవును, కానీ అఖిల్ కాదు, అఖిల్ దుబాయ్లో ఉన్నారు, అక్కడ ఎదురు నాగ చైతన్య వాళ్ళ ఇల్లు, వాళ్ళు అక్కడ ఉంటున్నారు అని అన్నారు. ఆ ఇల్లు చూపించారు కానీ దూరం నుంచి నాకు అర్థం కాలేదు. బట్ ఆ ఇల్లు కూడా పక్కనే నియర్ బైయే, అదే రోడ్లోని. సో అమలా గారిని అడిగాము. అమలా గారిని అడిగితే అన్నపూర్ణ స్టూడియో నుంచి ఇప్పుడు వస్తారు ఆఫీస్ నుంచి అని అన్నారు. సో ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. కానీ మేముండే ఏరియాలోని ఎక్కడ ఉండదు, కానీ కుక్కలు అసలు ఎక్కడ ఉండవు, కానీ స్ట్రీట్ డాగ్స్ ఆ ఏరియాలో మటుకు స్ట్రీట్ డాగ్స్ మామూలుగా ఉండవు. ఇంకొకటి అటు సైడ్ నైట్ 7 అయిందంటే తిరగడానికి కూడా భయపడాలి. అసలు మామూలుగానే మా ఏరియాలో కూడా అంతే, స్ట్రీట్ లైట్స్ చాలా తక్కువ. మీకు ముందు చూపిస్తాను, వీడియో ముందుకెళ్ళే కొద్దీ మీకు నైట్ అయితే ఎలా ఉండిద్దో చూపిస్తాను. అయితే ఇలాగ ఇంకా వెళ్ళిపోయి ఇంకా మా పనులు మేము చూసుకుని మార్కెట్ ఉంది, మార్కెట్ వెళ్ళి ఆ మార్కెట్ చూసుకుని మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యేసరికి 7 అయ్యింది. సో 7కి మేము రిటర్న్ అయిపోయి ఇంకా ముందుకి వచ్చేస్తున్నాము. ఇంకా అంతే. ఇంకా ట్రాఫిక్ ఇందాక మేము వెళ్ళేటప్పుడు లేదు ఆ రోడ్లో ట్రాఫిక్, కానీ ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే ఉంది, ఎందుకంటే ఈవినింగ్ అందరూ లాగౌట్స్ అయ్యే టైం కాబట్టి. ఓకే, ఈ వీడియోకి ఇంతే. సో లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అందరికీ షేర్ చేయండి కుదిరితే. అండ్ నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకోండి కామెంట్ సెక్షన్లో మాత్రం పిన్ చేయడం మర్చిపోకండి. ఓకే, అందరూ మీ డెస్టినీని సేఫ్గా రీచ్ అవ్వండి. ఓకే, బాయ్, టేక్ కేర్.